అందరికీ నమస్కారం. భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం. ఈ మధ్యనే సోషల్ మీడియాలో యాక్టర్ అయిన శ్రీకాంత్ అయ్యంగారు గాంధీ మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, కామెంట్ చేస్తూ ఒక వీడియోని ఆయన పోస్ట్ చేశారు. దాని మీద చాలా వివాదమే రేగుతుంది. మరి ఈయన చేసిన కామెంట్స్ నిజమైనవా కాదా, లేకపోతే అవి విషపు మాటల, అంటే ఆయన మీద కేవలం ఆరోపణలా చేశారా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు అసలు టాబ్లెషన్ ఏం తెలుసురా మీకు, 15-16 ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా, ఒక 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు. అన్నాడు ఎంతోమందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా, ఆత్ముడు. స్వాతంత్రం వాడు తెచ్చాడింది బొక్క. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఏంత లక్షల మంది తెచ్చారు, వాళ్ళు పరమాత్ములు. ఈడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయ్యా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. If Mohandas Karamchand Gandhi is the father of my nation, then I'm a bastard citizen. Jai Hind. నేర్చుకోండి. దీంట్లో రెండు ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు శ్రీకాంత్ అయ్యంగారు. ఒకటి గాంధీ తాలూకు కామకేలీల గురించి, రెండవది అసలు గాంధీ స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడా అనే దాని గురించి. దీని మీద నేను వివరణ ఇద్దామని అనుకుంటున్నాను. అయితే ముందుగా శ్రీకాంత్ అయ్యంగారు చెప్పిన విషయం వరకు ఓకే, కానీ ఆయన మాట్లాడిన భాష అయితే మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరమే. ఈ విషయంలో అయితే మాత్రం అందరూ ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. అదైపోయిన తర్వాత మరి ఏదైతే కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీడియాలో చూస్తే అరే మహాత్మా గాంధీ గురించి అలా మాట్లాడేశారు, ఇలా మాట్లాడేశారు, విషపు మాటలు మాట్లాడేశారు, అసలు అంత పెద్ద ఆయన అని ఒక సోది దంపుడు మాట్లాడుతున్నారు తప్ప ఆయన మాట్లాడిన మాటల్లో నిజం ఉందా లేదా అనేది రీసెర్చ్ చేసి కంటెంట్ వైజ్ ఇచ్చే ప్రయత్నం ఏ మీడియా కూడా చేయట్లేదు. అసలు మన తెలుగు మీడియా గది పట్టదు. అంటే గాంధీ అనేవాడు విమర్శలకి అతీతం. గాంధీని ఎవరు కూడా ఏ మాట మాట్లాడకూడదు. గాంధీని కానీ, నెహ్రూని కానీ, లేకపోతే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, వీళ్ళెవరి గురించి ఏం మాట్లాడకూడదు. వాళ్ళంతా విమర్శలకి అతీతులు అనమాట. ఏవైనా మాట్లాడితే ఇంత మాట మాట్లాడేశారా అంటారు. అంతేగాని మాట్లాడిన విషయంలో నిజమెంత అబద్ధం ఎంత అనేది చరిత్రపరంగా తీసి చెప్పే ప్రయత్నం మీడియా చెయ్యదు. ఇదే మన తెలుగు మీడియాతో వచ్చిన ప్రాబ్లం. కనుకనే నిజంగా హిస్టరీలో ఈయన మాట్లాడిన మాటలకి మన సమాధానం దొరుకుతుందా లేదా అనేది చూసి దాని గురించి వివరణ ఇచ్చే ప్రయత్నమే నా యొక్క ఈ వీడియో. ఇక గాంధీ బెడ్ మీద నగ్నంగా ఒక 16 ఏళ్ళ పిల్లని పడుకుని పెట్టి ఈయన నిగ్రహంగా ఉన్నాడో లేదో అనేది ప్రయత్నాలు చేసుకున్నాడు అనే ఒక విషయం చెప్పాడు. దాని లోతుపాతుల్లోకి వెళ్ళాలి అనుకుంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని చెప్పి ఒక బుక్ రాశాడు. సత్య పరిశోధన అని మన తెలుగులో కూడా దొరుకుతుంది అనమాట. అంటే నా తాలూకు ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా సత్యాన్ని అన్వేషించడానికి, తెలుసుకోవడానికి గాంధీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశానని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు. దాంట్లో మొట్టమొదటి విషయం ఏంటి అంటే, గాంధీ గారి తండ్రి చనిపోయే పరిస్థితుల్లో అక్కడ ఆయన చావు బతుకుల్లో కొట్టాడుతుంటే గాంధీ గారికి ఆ టైంలో కొత్తగా పెళ్ళి అయిందనమాట. ఆ టైంలో కస్తూర్బా అంటే ఆయన భార్యతో రూమ్లో మంచి రసపట్టులో ఉంటాడనమాట. ఈ విషయాన్ని కూడా అదే పుస్తకంలో గాంధీ గారు రాసుకున్నారు. అసలు ఒక పక్క తండ్రి చావు బతుకుల్లో ఉండి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే ఇంకొక పక్క భార్యతో శృంగారం చేయాలి అన్న ఆలోచనే పైశాచికం. అసలు మనిషి అనేవాడికి అలాంటి ఆలోచన కలుగుతుందా అనేది ఇక్కడ మనకి ఒక క్వశ్చన్. అంటే గాంధీకి ఎంత శృంగారపరమైన కోరికలు ఉన్నాయనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి. ఇదే విషయాన్ని ఆయన రాసుకున్నాడు. అట్ ద సేమ్ టైం తర్వాత ఈ విషయంలో నేను చాలా బాధపడ్డాను అని కూడా ఆయన చెప్పుకున్నాడు. గాంధీ గారిలో ఉన్న ఒక విషయం ఏంటి అంటే, ముందు ఒక పని చేస్తాడు, తర్వాత నేను దీని గురించి బాధపడ్డానని చెప్పుకుంటాడు. ఇది కంటిన్యూస్గా లైఫ్ మొత్తం జరుగుతూనే ఉంటుంది. ఇది అంటే గాంధీ గారిలో కామం ఏ రేంజ్లో ఉంటుంది, ఎంత పర్వర్టెడ్ ఆయన అనే దగ్గర చెప్పడం కోసం నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. కావాలంటే మీరు ఆ బుక్లో చూడొచ్చు. ఇక
ఆయన ఎక్స్పెరిమెంట్స్ ఆయన బ్రహ్మచర్యం అనేది ఎలా నిగ్రహంగా ఎలా ఉండాలి అనేది కూడా ఆయన చేసేవాడు అనమాట. ఇది చాలామందికి తెలియదు. దాని గురించే ఈ శ్రీకాంత్ అయ్యంగారు చెప్పిన విషయం అది. నిజానికి ఆ కాలంలోనే చాలామంది అసహించుకున్నారు గాంధీ చేసిన ఈ పని గురించి. అంటే గాంధీ ఏం చేసుకునేవాడు అంటే, నిజంగా నాకు నిగ్రహం ఉందా లేదా, నిజంగా నేను బ్రహ్మచర్యాన్ని పాటించగలుగుతున్నానా లేదా అన్న విషయంలో ఏంటంటే, అమ్మాయిలను తెచ్చుకొని ఈయన పక్కలో పెట్టుకునేవాడు అనమాట. పెట్టుకొని వాళ్ళతో కలిసి పడుకునేవాడు. కలిసి పడుకొని ఆయనే చెప్పుకున్నాడు, చాలాసార్లు నేను ఫెయిల్ అయ్యాను అని కూడా ఆయన చెప్పుకున్నాడు. ఆ టైంలో ఆయన ఏం చేశాడంటేనంటనండి, ఆయనకి వీర్యం కారిపోయేదంట. అర్థమవుతుందా మీకు? వీర్యం కారిపోయేదంట. అయ్యో నా బ్రహ్మచర్యం విఫలమైందే అని మళ్ళీ మొదలు పెట్టేవాడంట. దీంట్లో ఎంతోమంది ఆడవాళ్ళతో ఈయన చేశాడు. అయితే ఇక్కడ మనకి కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. గాంధీ తన బ్రహ్మచర్యం గురించి ఏ వయసులో చేశాడు అంటే, తన వృద్ధాప్యంలో చేశాడు. అసలు మనిషి అనేవాడికి వృద్ధాప్యంలో కామ కోరికలు ఉంటాయా? అసలు ఆ సమయంలో బ్రహ్మచర్యం గురించి ఆలోచించాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. 70-80 ఏళ్ళు వచ్చిన తర్వాత మనిషి అనేవాడికి అసలు కామ కోరికలు ఉంటాయా? ఆ సమయంలో నువ్వు నిరూపించుకోవాల్సిన లేదా ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? దానికోసం నువ్వు తెలుసుకోవాలి అంటే నీకు నువ్వుగా తెలుసుకోవాలి. కానీ పక్కనున్న ఆడవాళ్ళని తీసుకొచ్చి నీ బెడ్ మీద పెట్టుకొని చేయాల్సిన పనా ఇది? ఇప్పుడు మహాత్మా, బాపు, జాతిపిత అంటాం కదా, అలాంటి వ్యక్తి పరాయి ఆడవాళ్ళతో చేయాల్సిన పనా ఇది? ఇప్పుడు ఆ ఆడవాళ్ళతో నువ్వు పడుకున్నావు, బాగానే ఉంది. అక్కడ ఏదైనా జరగరాంది జరిగితే మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నువ్వు ఇలా వీర్యాన్ని కార్చేస్తూ ఉంటే పక్కనున్న ఆడవాళ్ళకి అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నీ బుక్లో రాసేసుకున్నావు బ్రహ్మచర్యం గురించి, నువ్వు ఎంతగా పాటుపడుతున్నావు, ఎంతగా తెలుసుకోవాలని టెస్టులు చేసుకుంటున్నావు అనేది ఓకే. కానీ అటుపక్కన్న ఆడవాళ్ళ తాలూకు మనస్థితి ఏంటి అనేది నువ్వు రాయలేదే అందులో. వాళ్ళు మోమాటంకే ఒప్పుకున్నారో, బాధపడే ఒప్పుకున్నారో, అసలు వాళ్ళు దేని గురించి ఒప్పుకున్నారు అనేది ఎవరికి తెలుసు? ఒక పక్క నువ్వు ఇలా వీర్యాన్ని కార్చేస్తుంటే వాళ్ళు ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటారు. 1970లో ఈ జనసంఘ్ స్థాపించిన జయప్రకాష్ నారాయణ్ గారి కొత్తగా పెళ్ళైన తన భార్యను కూడా మన గాంధీ గారి పక్కలోకి ఎక్కించుకున్నారు. ఆవిడకి కూడా గాంధీ గారి ప్రక్కలో పడుకునే అంత దౌర్భాగ్యం కలిగింది. ఈ విషయం తెలుసా మీకు? కొన్నాళ్ళు ఆవిడ గాంధీ గారి ఆశ్రమంకి వెళ్ళిన తర్వాత ఈ గాంధీ గారి బ్రహ్మచర్య ఎక్స్పెరిమెంట్స్లో ఆవిడ కూడా ఒక బలి పశువు. ఇలా చాలామంది బలి పశువులు అయ్యారు. నగ్నంగా ఈ నుండి ఆడవాళ్ళతోని స్నానాలు, నగ్నంగా చేసుకోకపోతే కాదా? ఆడవాళ్ళతో స్నానాలు చేయించుకోకపోతే కాదా? దీన్ని పర్వర్ట్నెస్ అనకపోతే ఏమనాలి? నువ్వు పర్వర్టెడ్ పర్సన్ అని దీన్ని అలా కాకి ఇంక ఏమనాలి? ఎవరైనా సమాధానాలు చెప్పాలి. ఆ రోజుల్లోనే ఇదంతా కూడా చాలా 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 వివాదాస్పదం అయింది. కానీ గాంధీ భక్తుల కళ్ళకి ఒక మాయ కమ్మేసి దాన్ని ఎవరు కూడా ప్రశ్నించే అంత ధైర్యం లేదు. అంతేకాకుండా కాంగ్రెస్ చరిత్రకారులు కూడా దీన్ని మొత్తం ఆపేశారు. గాంధీ ఎప్పుడు మనల్ని స్వాతంత్రం తీసుకొచ్చాడనే గోల తప్ప ఇలాంటి భయంకరమైన ఎక్స్పెరిమెంట్స్ గురించి ఎవరు మాట్లాడరు. దాని గురించే మన శ్రీకాంత్ అయ్యంగారు చెప్పింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇది నిజంగా చాలామందికి తెలియదు. గాంధీ గారికి ఒక లవర్ ఉండేదనే విషయం మీకు తెలుసా? ఆవిడ పేరు సరళాదేవి. మా ఇద్దరికి కూడా ప్లటోనిక్ రిలేషన్షిప్, అంటే డివోషనల్ పరమైన, అంటే సెక్షువల్గా కాదనమాట, ఒక స్పిరిచువల్ పరమైన ఒక సంబంధం ఉంది అని గాంధీ గారు చెప్పుకున్నారు. దానికి సిచ్యువేషన్ ఏంటి అంటే, గాంధీ గారు పంజాబ్లో ఉండేటప్పుడు ఆవిడ ఇంటికి వెళ్తారు. ఆ సమయంలో ఆవిడ గారి భర్త ఈ సత్యాగ్రహి ఉద్యమంలో పాల్గొని జైల్లో ఉంటాడు. బ్రిటిషర్స్ ఆయన్ని జైల్లో పెట్టారు. అంటే ఇంట్లో ఆ సమయంలో ఆవిడ గారి భర్త కూడా లేడు. ఆ సమయంలో ఈయన గారు అతిథిగా వెళ్ళి అక్కడ ఉండి ఆవిడ తాలూకు అందానికి, ఆవిడ తాలూకు జ్ఞానానికి, అంటే ఆవిడ చాలా ఇంటలెక్చువల్, ఇటుపక్క పొయిటరీ రాస్తుంది, అటుపక్క చాలా జ్ఞానం ఉన్న ఆవిడ, అంతేకాకుండా చాలా అందగత్తె. ఇవన్నీ చూసిన తర్వాత ఈయనకి మోహం కమ్మేసింది అనమాట. కమ్మేసిన తర్వాత ఈయన వివసుడైపోయి ఆవిడతో ఆ ప్లటోనిక్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయాడు. ప్లటోనిక్ అంటున్నాడు, అక్కడ ఏం జరిగిందో మనకు తెలీదు, ఆయన చెప్పిన అంతవరకే తీసుకోవాలి. ఇది జరిగిన తర్వాత మొత్తం అక్కడ ఉన్న జనాలందరూ కూడా తిట్లు తిట్టి, ముఖ్యంగా గాంధీ గారికి సొంత కుమారులే తిట్టారు. నాన్న ఇదేమి దిక్కుమాలిన పని, నువ్వేం పని చేస్తున్నావు అని తిట్టిన తర్వాత అప్పుడు గాంధీ గారికి మాయ పక్కకు పోయి, మోహం పక్కకు పోయి, ఈ కామ
కలాపాల తాలూకు భ్రాంతి అనేది పక్కకు పోయిన తర్వాత బయటికి వచ్చినట్టుగా గాంధీ గారి సొంత మనవడు రామచంద్ర గుహ అనే ఆయన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అనే ఒక బుక్లో రాశాడు. ఈ బుక్లోనే కాదు ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి ఈయన చేసిన ఈ పనుల గురించి. తర్వాత ఆవిడ తాలూకు ఫొటోస్ అంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి. మరి ఇంతగా ఇన్ని రకాల కామపరమైన వికృత చేష్టలు గాంధీ చేస్తే మరి శ్రీకాంత్ అయ్యంగారు మాట్లాడిన మాటల్లో తప్పు ఎక్కడుంది అనేది చూసిన ప్రేక్షకులే తెలుసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే గాంధీ గారి వల్లే మనకి స్వాతంత్రం వచ్చిందా, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. గాంధీ గారు ఎప్పుడు కూడా బ్రిటిషర్స్ మీద ఒక చిన్న దెబ్బ పడినా తట్టుకునే రకమైన వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి బ్రిటిషర్స్ మీద ఎటువంటి చర్య జరిగినా దాన్ని ఏం చేసేవాళ్ళు అంటే అహింస అని ఒక పేరు పెట్టి వాళ్ళని ఆపేసేవాళ్ళు అనమాట. అదే వరల్డ్ వార్ 1లో ఈయన మిలిటరీలో పనిచేసి బ్రిటిష్ వారికి సేవలు చేశాడు. మరి అప్పుడు తప్పు లేదు. కానీ ఎప్పుడైతే బ్రిటిషర్స్ మీద ఎవరైనా ఎదురు తిరిగితే ఈయన అహింస అని చెప్పి ఆపేసేవాళ్ళు. మీరు అసలు ఎప్పుడు ఎదురు తిరగకూడదని చెప్పేవాడు అనమాట. అంతేకాకుండా ఈయన కొన్ని ఉద్యమాలు చేశాడని మనం విన్నాం. కానీ ఏ ఉద్యమం అయినా పూర్తిగా చేశాడా అనేది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఏ ఉద్యమం కూడా చరిత్రలో గాంధీ పూర్తిగా చెయ్యలేదు. కారణం అందరికీ తెలుసు. ఉద్యమం కరెక్ట్ సరైన సమయంలో జరుగుతున్నప్పుడు బ్రిటిషర్స్ ఏం చేస్తారు, తమ తాలూకు బలాన్ని వినియోగిస్తారు. బలాన్ని వినియోగించేటప్పుడు ఈయన చెప్పే మాట ఏంటి, బ్రిటిషర్స్ ఏమైనా చేయొచ్చు కానీ మీరు ఏమీ చేయొద్దు అని అంటారు. కానీ దేశం మొత్తం మీద అంత కంట్రోల్ ఎవరికి ఉంటుంది? ఎక్కడైనా ఏదైనా జరగరాంది జరిగితే ఆ తప్పు దేశ ప్రజలందరి మీద కూడా రుద్ది వెంటనే గాంధీ విరమించుకునేవాడు. ఉప్పు సత్యాగ్రహం కానీ లేకపోతే ఏదైనా క్విట్ ఇండియా కానీ ఏదైనా తీసుకోండి, గాంధీ తాలూకు చరిత్రలో ఒక్క ఉద్యమం కూడా సంపూర్ణంగా నడిపించిన దాఖలాలు లేవు. కేవలం ఇదే కారణం. మీ అందరికీ కూడా ఉద్యమం చేసే రైట్ రాలేదు, ఎలా ఉద్యమం చేయాలో మీకు తెలీదు, నేనే మీకు నేర్పిస్తాను, ఇప్పటికి ఇది మీరు ఆపేయాల్సిందే అని ప్రతిసారి బ్రిటిషర్స్ తరపున బ్రిటిషర్స్కి లాభం జరిగేట్టే గాంధీ ప్రయత్నం చేసేవాడు. అందుకే చాలామంది హిస్టారియన్స్ కూడా ఏమంటారంటే గాంధీ బ్రిటిషర్స్ ఏజెంట్ అని చెప్పి అనేవాళ్ళు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సావర్కర్ వీళ్ళందరినీ మనం చూసాం. వీళ్ళందరినీ బ్రిటిషర్స్ ఎలా హింస పెట్టారో మనకు తెలుసు. కానీ నెహ్రూ మీద కానీ గాంధీ మీద కానీ ఒక్కరోజన్నా కనీసం ఒక దెబ్బైనా వేసినట్టు మనం చరిత్రలో చూసామా? లాలా లజపతి రాయ్ ఆ ఉప్పు సత్యాగ్రహంలోనే ఒక బ్రిటిష్ పోలీస్ అధికారి కొట్టిన లాఠీ దెబ్బల వల్ల చనిపోయారు ఆయన. మరి అలాంటి దెబ్బలు ఏమైనా ఈయన తిన్నాడా? ఈయన కానీ నెహ్రూ కానీ ఈరోజు మనం చెప్తున్న ఈ సోకాల్డ్ కాంగ్రెస్ అహింసావాదులంతా ఒక్క దెబ్బ అయినా తిన్నారా? మరి వీళ్ళ వల్లనే స్వతంత్రం ఒకవేళ వచ్చుంటే మరి బ్రిటిషర్స్కి అది ఖచ్చితంగా కీడు జరిగే విషయమే కదా. మరి వాళ్ళంతా వీళ్ళని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారా? వీళ్ళ మీద 2 దెబ్బలు వేస్తారు కదా. మరి వీళ్ళ మీద ఎందుకు దెబ్బలు వేయలేదు? ఎందుకు అంటే వాళ్ళకి చిన్న నొప్పి జరిగే విషయం కూడా కాంగ్రెస్ వాదులు ఎవరు చెయ్యలేదు. ఇదంతా కాకుండా ఇంకొక విషయం కూడా ఏంటంటే దాదాపుగా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి బ్రిటిష్ ప్రధాని అట్లీ మన భారతదేశానికి వచ్చాడు. అప్పుడు చక్రవర్తి అనే ఒక కలకత్తా తాలూకు జడ్జి అనుకుంటా, కోర్టు జడ్జి, ఆయన ఏమని అడిగాడంటే క్వశ్చను, 1944లోనే గాంధీ చేసిన క్విట్ ఇండియా ఎప్పుడు సమసిపోయింది అంటే ఆల్మోస్ట్ ఇంకా ఏమి జరగట్లేదు, ఎటువంటి ఉద్యమం కానీ ఏ ఫలితం కానీ ఏం లేదు, అంతా కూడా చడీ చప్పుడు లేకుండా ఆగిపోయింది. ప్రతి ఒక్కరూ అంటే ఈ కాంగ్రెస్ వాదులు కానీ గాంధీ కానీ జవసత్వాలు ఊడిపోయి సైలెంట్గా ఉన్న సమయంలో అప్పుడు మీరెందుకు ఈ స్వతంత్రాన్ని ఇచ్చారు భారతీయులకి అని చెప్పి ఆ చక్రవర్తి గారు అడిగినప్పుడు, అంతేకాకుండా గాంధీ వలన మీరు ఇచ్చారు అని ఒక క్వశ్చన్ కూడా అడిగినప్పుడు ఆయన ఒక చిన్న వెటకారపు నవ్వు నవ్వి ఏమన్నాడంటే, అట్లీ మేము స్వాతంత్రం ఇచ్చింది కారణం ఏంటి అంటే ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ చేసిన కార్యకలాపాల వలన, సుభాష్ చంద్రబోస్ స్థాపించిన INA అనే ఒక ఆర్మీ వాళ్ళ తాలూకు కార్యకలాపాల వలన, అంతేకాకుండా భారతదేశంలోని ముంబైలో మన భారత నౌకాదళం జరిపిన దాడుల వలన బ్రిటిషర్స్ భయపడ్డారు. ఇంకా మనం వీళ్ళని కంట్రోల్ చేయలేము, ఎలాగో మనం వదిలి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. దానికి గల కారణాలు కూడా చాలా ఉన్నాయి. అవి ఎక్స్టర్నల్ కారణాలు. ఏంటి అంటే
సెకండ్ వరల్డ్ వార్లో బ్రిటిషర్స్ గెలిచినా కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా దెబ్బలు తిన్నారు. ఆ సమయంలో అమెరికా ఏమని చెప్పింది అంటే, ఇంకా మీరు మీ ఏవైతే బానిస దేశాల కింద మీరు అజమాయిషీలో పెట్టుకున్నారో వాటిని ఇప్పుడు మీరు ఇంకా పోషించే స్థితిలో లేరు, మీరు బ్యాక్ వచ్చేయండి అని అమెరికా చెప్పింది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి కూడా స్టార్ట్ అయ్యాక ఐక్యరాజ్య సమితి కూడా బ్రిటన్కి ఇదే సూచన చేసింది, మీరు బ్యాకప్ అయిపోయింది అని. ఈరోజు అందరూ అనుకుంటున్నట్టు భారతదేశానికి నిజంగా స్వాతంత్రం గాంధీ మాత్రమే తెస్తే మన పక్కన ఉన్న శ్రీలంక, మయన్మార్ అంటే బర్మా, ఈ దేశాలకు కూడా అదే సమయంలో దాదాపుగా స్వాతంత్రం వచ్చింది. మరి అక్కడ ఏ గాంధీ ఉన్నాడు? వాళ్ళకి కూడా అదే సమయంలో స్వాతంత్రం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే నేను చెప్పిన కారణాల వల్లనే. సో సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ వలన, అలాగే భారతదేశ నౌకా దళం చేసిన దాడుల వలన జూన్ 1948లో వెళ్తాం అనుకున్న వాళ్ళు ఒక సంవత్సరం ముందే మొత్తం దుకాణం సర్దేసి ఆగస్ట్ 15, 1947లోనే ఇచ్చేశారు. దానికి కారణం గాంధీ అసలు కానే కాదు. అయితే ఇక్కడ ఒక విషయం అయితే చెప్పుకోవాలి, జనాలని ఒక సమ్మేళనం చేయడంలో కానీ ఒక ఉద్యమం రేపడంలో కానీ గాంధీ సక్సెస్ అయ్యేవాడు, కానీ దాన్ని జరపనిచ్చేవాడు కాదు. బ్రిటిషర్స్కి ఎక్కడైనా దెబ్బ తగులుతుంది అని అనిపించగానే దాన్ని నీరు కార్చేసేవాడు, దాన్ని విరమించేసేవాడు, ఆ ఉద్యమాన్ని ఆపేసేవాడు. బ్రిటిషర్స్కి అసలు గాంధీ వలన ఎటువంటి ప్రాబ్లం లేకుండా గాంధీనే చూసుకునేవాడు. ఒకసారి మీ చరిత్ర చూస్తే మీకు తెలుస్తుంది. సో గాంధీ వలన మనకి స్వాతంత్రం రావడం ఏంటి? నేను చెప్పిన ఎక్స్టర్నల్ బ్రిటన్కి జరిగిన ఎక్స్టర్నల్ కారణాల వలన, ప్లస్ సుభాష్ చంద్రబోస్ ఆయన తాలూకు ఆర్మీ, ప్లస్ మన భారతీయ నౌకా దళం చేసిన దాడులు, దీని గురించి కూడా చరిత్రలో మీకు ఎక్కడా కనబడదు. ఈ కారణాల వలన మాత్రమే మనకి స్వాతంత్రం ఇచ్చామని స్వయంగా ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి అయిన అట్లీనే ఒప్పుకున్నాడు. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి. సో శ్రీకాంత్ అయ్యంగారు చెప్పిన దాంట్లో తప్పేముంది అనేది అందరికీ నేను అడుగుతున్న క్వశ్చన్. ఇందాకే చెప్పినట్టు గాంధీ ఏమైనా విమర్శలకి అతీతుడా, లేదా ఈ కారణాల వల్ల గాంధీ స్వాతంత్రం చెప్పాడని ఎవరైనా సరే వీడియోలు చేయండి, అప్పుడు మనం పరిశీలించి మాట్లాడదాం. అంతే తప్ప గాంధీ అనగానే ఏదో ఒక పెద్ద దెయ్యాన్ని, భూతాన్ని, లేకపోతే దేవుణ్ణి చూసినట్టు ఆయన్ని అక్కడ పెట్టేసి మాట్లాడకూడదు, ఆయన విమర్శలకి అతీతుడు అన్నట్టు మాట్లాడితే మాత్రం అలాంటి విషయాలు కాలానికి కానీ లేకపోతే సాక్ష్యాలకి కానీ చెల్లవు. లాజికల్గా, తర్కబద్ధంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక గాంధీ వలన రాలేదు అనేది ఒక విషయం ఎక్కడ తెలుస్తుంది. అలానే గాంధీ కామ కార్యకలాపాలు ఎలాంటివి అనేది కూడా నేను మీకు ఇంతకు ముందునే చెప్పాను. సో శ్రీకాంత్ అయ్యంగారు మాట్లాడిన రెండు విషయాలు కూడా కరెక్ట్, కానీ ఆయన భాషను మాత్రం మనం అభ్యంతరం తెలపాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మరిన్ని రీసెర్చ్ చేసిన వీడియోలతో నేను మీ ముందుకు వస్తానని చెప్తూ అందరికీ నమస్కారం అండి. జై హింద్.